అద్వితీయుడా, బలవంతుడా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజాదిరాజువే రాజాదిరాజువే మీకు స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. యేసయ్యా మీకు స్తోత్రం. నీ స్వరము వినిపించు దేవా, నీ ముఖము చూపించరావా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. నీ స్వరము వినిపించు దేవా, కఠిన మార్గాలలో కృంగిన వేళలో, కఠిన మార్గాలలో కృంగిన వేళలో, ఇమ్మానుయేలుగా నీవుంటివి, విజయమునొసగితివి. ఇమ్మానుయేలుగా నీవుంటివి, విజయమునొసగితివి. యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. నీ స్వరము వినిపించు దేవా, నీ ముఖము చూపించరావా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. ఓ ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. నీ స్వరము వినిపించు దేవా, క్షామకాలలో క్షేమ పందిరివై, క్షామకాలలో ఆమేన్, క్షేమ పందిరివై, ఎబినేజరువై నీవుంటివి, ఆశ్రయపురమైతివి. ఎబినేజరువై నీవుంటివి, ఆశ్రయపురమైతివి. యేసయ్యా 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 యేసయ్యా. నీ స్వరము వినిపించు దేవా, నీ ముఖము చూపించరావా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. అయ్యా ఆశ్రయపురమైన దేవా యేసయ్యా,
అందులో నన్ను దాచవా, నీ స్వరము వినిపించు దేవా. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం. దేవా, ఈ సాయంత్ర సమయాన మీ సన్నిధి సముఖము తోడుగా ఉంచి ప్రభువా, కార్యారంభము నుండి అంతవరకు మీ అధికారములో ఆధిపత్యములో స్వామి ప్రార్థిస్తున్నాం. వాయుమండల క్రియలైపరిచిన ఆయన యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నామప్పా. యేసు రక్తమే జయంప, యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తము సకల దోషము నుండి ప్రభువా తండ్రి తొలగించుము. సాయంత్రం నీ స్వరాన్ని వినిపించి, సాయంత్రం నీ సన్నిధిని దయచేయి. సాయంత్రం నీ అభిషేకము, రక్షణ, కాపుదల, ప్రత్యక్షత గ్రహించగలిగే మనస్సు మీరు మాకిచ్చి మీ నామాన్ని హెచ్చించుకోండి, ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరు సిద్ధంగా ఉన్నారో పాడడానికి సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న యేసయ్యా, కన్న తల్లి కౌగిలివై నన్నాదుకున్నావయ్యా. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న యేసయ్యా, కన్న తల్లి కౌగిలివై నన్నాదుకున్నావయ్యా. మార్పులేని నీ ప్రేమ మరువలేను యేసయ్యా, మార్పులేని నీ ప్రేమ మరువలేను యేసయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. బహుతరములకు సంతోషకారణమై శాశ్వతమైన శోభాతిశయమేనని, బహుతరములకు సంతోషకారణమై శాశ్వతమైన శోభాతిశయమేనని, వాగ్దాన పల్లకిలో వారసత్వమిచ్చావయ్యా, వాగ్దాన పల్లకిలో వారసత్వమిచ్చావయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. ఘోరమైన సిలువ మ్రాన
నిలువెల్ల నలిగావయ్యా. విలువైన రుధిరధారలే జీవనదిగా మార్చావయ్యా. నిర్జీవమైన నన్ను జీవింపజేశావయ్యా. నిర్జీవమైన నన్ను జీవింపజేశావయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. ఘనమైన నీ సేవకై పేరు పెట్టి పిలిచావయ్యా. ఒంటరినైన నన్ను బహుజనముగా చేశావయ్యా. ఘనమైన నీ సేవకై పేరు పెట్టి పిలిచావయ్యా. ఒంటరినైన నన్ను బహుజనముగా చేశావయ్యా. నా శేష జీవితం నీ కృపలో సాగాలయ్యా. నా శేష జీవితం నీ కృపలో సాగాలయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. దివారాత్రులు నిన్నే ధ్యానింతును ధ్యానింతును. రెండవదిగా స్తుతించెదను నిన్ను నేను మనసారనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రారుడవు నీవు ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తుతించెదను. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే, పరము చేర్చి ఫలములిచ్చే పావనుడగుమా ప్రభువు నీవే. పావనుడగుమా ప్రభువు నీవే.
భజించెదను నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తుతించెదను కృపా కనికరము గల దేవా కరుణ చూపి కనికరించు కృపా కనికరములు గల దేవా కరుణ చూపి కనికరించు కంటిరే పావలి కాపాడు కడవరకు మమ్ము కాముమయ్యా కంటిరే పావలి కాపాడు కడవరకు మమ్ము కాముమయ్యా స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తుతించెదను నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తుతించెదను ఆమేన్. జీసస్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. ఓకే ప్రైజ్ ద లార్డ్. గత దినాలన్నింటిలో 10 సందర్భాలు ఎలా విశ్వసించకూడదు అనే విశ్వాసం ఎలా చేయకూడదు, ఎలాగా విశ్వాసం ఉండకూడదు, ఎలాంటి విశ్వాసం దేవునికి ప్రియమైంది కాదు అని ఒక 10 టాపిక్స్, ఒక్కొక్కసారి ఒకే టాపిక్ని 2 రోజులు కూడా మాట్లాడుకొని ఉన్నాం. అలాగా 10 టాపిక్స్ ఉంటాయి. లాస్ట్ చివరిగా ప్రభు చేసిన ఏ మేలుని మరిచిపోకూడదు అనేది చివరిగా ముగించాం. ఇప్పుడు మనం పునః ప్రారంభం ఏంటంటే అసలు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎలా ప్రార్థించకూడదు, ఎలాగూ ప్రార్థించకూడదు. ప్రేయర్ అనేది చాలా కీలకమైనటువంటిది మన లైఫ్కి. అలాంటిది ఎలా చేస్తే దేవునికి అంగీకారం, ఎలా చేయకపోతే మంచిది అనే లోతులు మనం తెలుసుకోవడానికి స్టడీ చేస్తున్నాం మనం.
ఇది బిడ్డలకు అర్థమైతే ఒకవేళ చదువుకున్నా చదువు రాకపోయినా ఆ అంశం మాత్రం మనస్సులో గుర్తుండిపోతే చాలు. దానివల్ల మన ప్రాణాత్మ దేహాలు నిజంగా ప్రయోజనకరం. ఈరోజు కేవలం మనం ఉపోద్ఘాత మాత్రమే. అసలు 10 అంశాలలో ఎలా ప్రార్థించకూడదు అన్న దానికి ఒక అవుట్లైన్ ఉపోద్ఘాత మాత్రమే వినబోతాం. అసలు ప్రేయర్ లైఫ్ టోటల్ బైబిల్ అంతటి మీద ఫిల్టర్ చేస్తే ఒక 7 పాయింట్స్, బైబిల్ అంతటి మీద ప్రార్థన అంశాలు ఫిల్టర్ చేస్తే 7 విషయాలు బయటకు వస్తాయి. ఇవి కీలకం. ఈ 7 అంశాలలో కుదించి 10 చాప్టర్స్ ఉంటాయి. అంటే 10 తరగతులు ఉంటాయి. ఈ 10 తరగతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని 2 రోజులు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అది న్యూ ఇయర్ దాదాపుగా ఒక 2-3 మంత్స్ అయిపోవచ్చు అనుకుంటున్నా నేను. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు బహుశా ఉండొచ్చు. ఇదే అది 2025లో కూడా ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం దాదాపుగా. ఎందుకంటే మంగళవారం ఒక రోజే, అది కూడా కొన్ని మంగళవారాలు మనకు దొరకవు. అందును బట్టి దాన్ని మనం కూలంకషంగా తెలుసుకొని మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటే మేలు, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఈ మానిటర్లు సరిగా పనిచేయలేదు బాబు. బన్నీ ఇది చూడు ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెక్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రావాలి మీరు. ఇక్కడికి వస్తే నేను చెప్పేది మీరు వింటే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మెయిన్ సౌండ్ రాకూడదు, క్లారిటీ రావాలా. అది నేను చెప్పేది. సౌండ్ ఓ అంట పెట్టకూడదు మీరు. హల్లెలూయా. ఇప్పుడు రాయను, దగ్గరికి రా, ఎడికి రా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సౌండ్ వస్తుందా, వాయిస్ వస్తుందా చెప్పు కదా. అది రాకుండా చూడు, పో ఒకసారి. జీసస్, జీసస్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీసస్, చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఈ రోజున సాధ్యమైనంత వరకు ప్రేయర్ లైఫ్ని ఉపోద్ఘాత మాత్రమే విందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రేమ గల తండ్రి, జీవము గల మా యేసు నాయన, మా ఉనికి ప్రార్థనతోనే, మా ముగింపు ప్రార్థనలోని, ప్రభువా మా యాత్ర ప్రార్థనతోనే, చిట్ట చివరి మా గమ్యం కూడా ప్రార్థనతోనే ఉండటానికి నీ మాటలోని ప్రభావం మాకు తోడ్పడనివ్వయ్యా. సహాయకుడా తోడ్పడు. ఇది చాలా, ఈ విషయం కీలకమైనది. మేము గ్రహించుటకు శక్తి ప్రసాదించండి. కృపని ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బాగా విందాము. బైబిల్ అంతటి మీద నేను అన్నాను కదా, ఒక 7 పాయింట్స్ ప్రేయర్ లైఫ్ను గురించి, ఎలాంటి నడిపింపుని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి, వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దేవుడిచ్చాడో దీన్ని తెలుసుకోవాలి. చాలా అవసరం ఇది. ఫస్ట్, మొట్టమొదట పౌలు యొక్క జీవితంలో తాను సౌలుగా
అంటే పౌలు సౌలు అన్న మాట అది హీబ్రూ పదం, గ్రీకు పదం. హీబ్రూ పదంలో ఆయన్ని ఒకవేళ గ్రీకులో ఒకవేళ సౌలు అనొచ్చు, హీబ్రూలో ఆయన్ని పౌలు అంటున్నాడు. ఆ భాషలో అంటే జీసస్ ఇంగ్లీష్లో, యేసు తెలుగులో, అట్లాగే సౌలు అంటే గ్రీకు భాషలో, పౌలు అంటే హీబ్రూ భాషలో. అంతేగాని మారిన తర్వాత మారకముందు కాదు. అది భాష, దాన్ని ఆ భాషలో పౌలు అంటారు, ఈ భాషలో సౌలు అంటారు. అంతే తేడా, ఏం లేదు. పొట్టివాడు అని దాని మీనింగ్ పౌలు అంటే. సౌలు మారు మనసును గురించి అననీయాకు ప్రభు సూచించినటువంటి ఒక నిదర్శనం ప్రేయర్ లైఫ్ను గురించి. పౌలు యొక్క మారు మనస్సు, తాను అంతకు ముందు లైఫ్లో మారు మనసు లేదు, కానీ భక్తుడింది, వైరాగ్యవంతుడు. గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించినప్పుడు అతను ఎటువంటి వాడు? వైరాగ్యం, ధర్మశాస్త్రమును గురించిన వైరాగ్యం అతనికి ఉండింది, పట్టుదల. అసలు ఎంత రోషం అంటే బ్లడ్ బాయిల్ అయిపోయేది. మతమును గురించి మాట్లాడితేనే సహించుకోలేడు, తట్టుకోలేడు, అంత పెద్ద వైరాగ్యం అతనికి ఉండేదన్నమాట. చూడండి, మారు మనసు వచ్చిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ప్రేయర్ ఉనికి, ప్రార్థన ఉనికిని గురించి అననీయ భయపడిపోతున్నాడు. ఓయమ్మో, సౌలు అంటేనే రక్తం ఒలికిస్తాడు, అలాంటి వ్యక్తి, అతని గురించి చెప్తుంటేనే భయమేస్తుంది అని అనుకుంటుంటే అననీయ యేసయ్య అన్నాడు సౌలును గురించి. 9 అపోస్తుల కార్యములు 11వ వచనంలో ఆ దేవుడు అననీయాతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు అని వాని కొరకు విచారించుము. అసలు ప్రాముఖ్యమైన మాట, దాని కింద మనం అండర్లైన్ చేసుకోవచ్చు. దేవుడే చెప్తున్నాడు, ఏమని తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిచ్చే స్టేట్మెంటు ఎవరు మార్చలేరు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రేయర్? దీని మార్పులేని ప్రార్థన, మార్పులేని ప్రార్థన, తిరుగులేని ప్రార్థన అని చెప్పొచ్చు. మారు మనసు వచ్చిన తర్వాత అతడు చేసే ప్రార్థన. కాబట్టి మనం కూడా ఏమి చెయ్యొచ్చు? మనుషులు ఏమి చెయ్యగలరు? విశ్వాసులు ఏమి చెయ్యగలరు? ప్రజల్ని మారు మనసు తట్టుకి మోటివేట్ చేయగలరు, అంతే. అది బాగా ఆలోచించాలి. మన వలన ఈ పని ఏంటంటే ప్రజల్ని మారు మనస్సు తట్టుకి తిప్పగలం, మోటివేట్ చేయగలం. అందుకే పౌలు తిమోతిని మోటివేట్ చేసే విధానం చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ మాటలో పౌలు తిమోతిని మోటివేట్ చేస్తున్నాడు. తిమోతిని ప్రభు తట్టుకు తిప్పుతున్నాడు, ప్రభు తట్టు ఆకర్షించేటట్లు చేసే మాటలు పలుకుతున్నాడు. ఎలాగా? చదువుదామా? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, రాజుల కొరకు, అధికారులందరి కొరకును, అందరి అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని ఆగుదాం హెచ్చరించుచున్నాను. ఇక్కడే. మనుషులందరి కొరకు, అన్నింటికంటే ముఖ్యముగా.
ఇక్కడ మనం ఆలోచించాలి. మన కుటుంబంలో మనమొక్కరమే మారు మనసు పొంది ఉంటాం. కొంతమందికి మారు మనసు కుటుంబంలో ఉంటారు, బట్ వారికి ఏముండదు, భక్తి ఉంటుంది కానీ ఏముండదు, మారు మనసు ఉండదు. వీరిని బట్టి అన్నింటికంటే ముఖ్యముగా మనం సియోనులో నిర్విచారిగా ఉంటే శ్రమ. ఆలోచన చేద్దాం కొంచెం. అయ్యో, మన రెస్పాన్స్, మన బాధ్యత దేనికంటే ముఖ్యంగా, మన సొంత పనులన్నింటికంటే కూడా ముఖ్యంగా, మన ప్రయత్నాలన్నింటికంటే కూడా ముఖ్యంగా, అన్నింటికంటే ముఖ్యంగా అందరి కొరకు, రాజుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన. అమ్మో ఆగుదాం ఇక్కడ. సో ఇక్కడ మన పని ఏమైనా ఉందా? మనం ఏమైనా చేయగలమా? మనం కొందరికి సహాయపడగలమా? ఇంట్లోనే ఉంది కదా, వాళ్ళ విషయంలో మనం నిర్విచారంగా ఉన్నామే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనలను ప్రశ్న అడగడా? మనం జవాబు చెప్పొద్దా? నేను ఒక మాట అంటున్నాను, ఈ తరానికి మారు మనసున్న నీ మీద దేవుడు మోపిన బాధ్యత అది. మారు మనసున్న మన మీద దేవుడు మోపిన బాధ్యత. ఒకవేళ మన మాట వినలేదు అంటే అందరూ వినరు. ఎవరో వినేవాళ్ళు వింటారు, కొందరు వినరు. విన్న వాళ్ళ గురించి మనం చేయాల్సింది ఒకటి ఏంటంట, ప్రేయర్. తప్పకుండా భారం ఉండాలి మనకు, తప్పకుండా ఆ బాధ్యత ఉండాలి. మేము మాట చెప్తున్నాను, సౌలు జీవితంలో మారు మనసు వచ్చిన తర్వాత అతడు ఏమి చేయకుండా ఉండలేకపోయాడు. అది ప్రేయర్ చేయకుండా ఉండలేకపోయాడు. అందుకని చూడండి, సంఘము బిడ్డలము ప్రేయర్ కలిగినటువంటి వాళ్ళం ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కొరకు, ఎలాగా, ఎప్పుడు, ఎక్కడ, ఇప్పుడు అదే తెలుసుకోబోతున్నాం మనం. నెక్స్ట్ అంటే ముందుకి 10 పాఠాలు తెలుసుకోబోతున్నాం. ఎలాంటి ప్రార్థన చేయకూడదు, ప్రార్థన ఎలాగా చేయకూడదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రేయర్ చేయకుండా ఉండలేం, ప్రార్థన చేస్తాం. సో మారు మనస్సు కలిగినటువంటి ఉనికి మన హృదయంలో అది నిబ్బరంగా ఉండలేదు, నెమ్మదిగా ఉండలేదు. అది ఏం చేసింది? ప్రార్థన చేసే వాళ్ళని తయారు చేసింది. ఆమేన్. ప్రార్థన చేసే వాళ్ళని తయారు చేసింది. ఇంకా చెప్పవలసి వస్తే, ప్రార్థన చేసేటువంటి బిడ్డలు మిషనరీస్ అవుతారట. అంటే ప్రభు యొక్క కరపత్రికలు అవుతారు. ప్రభు యొక్క అంటే సోల్ విన్నర్స్. ఎలాగైనా ఆత్మల్ని ఆదాయం చేసే బిడ్డలుగా మారుతారు. దీనికి మనం మత్తయి సువార్తలో చూద్దామా? 9వ అధ్యాయం మత్తయి సువార్త 37, 38 చదువుదామా? మత్తయి 9, 37, 38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కదా. మరి అక్కడ ఆగుదాం, తర్వాత చదువుదాం. ఉంది దాని తర్వాతనే మాట. కోత విస్తారము. సంఘంలో ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఎంతమందికి రక్షణ ఆగిపోయింది, ఎన్ని చోట్ల రక్షణ లేకుండానే వచ్చి బలలో కూడా పాలు పంపులు పొంది వెళ్ళిపోతున్నారే, భయమేస్తుంది. చాలా ప్రమాదం. కోత విస్తారము
కాబట్టి ఆలోచించాలి, మనకెందుకులే అనుకోవచ్చు మనం, నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రకంపన, సంచలనం, ఆ తాకిడి మనలో మౌనంగా ఉండలేము. ఎందుకంటే మనం పరలోక వారసులం. పరలోక వారసుడు మౌనంగా ఉండలేరు. ఒకవేళ అలాగ ఉన్నారు అని అనుకోండి, ఇంకా ఆత్మదేవుని యొక్క నడిపింపులో రెస్పాన్స్, బాధ్యత వాళ్ళు కలిగి ఉండకపోతే లెక్క చెప్పాల్సి వస్తుంది. అది కావాలి మనకు. కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు. లోపల పనే ఆగిపోయింది, ఎంతో మందికి రీచ్ అవ్వట్లేదు. ఎందరినో కనాలి ఆత్మీయంగా, ఎంతోమందిని వారికి మనము మాదిరిగా కనపరచాలి. వాళ్ళలో ప్రభావితం చేసే ప్రభావవంతులుగా మారాలి. ఆ మార్పు మనలో కనపడాలి, వారిలో కూడా కనపడాలి. నేనేమంటానంటే, ఒక బిడ్డ రక్షించబడితే ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ వస్తే తన తరపున పిల్లల్ని కనకుండా ఉండలేదు. దట్స్ అది. ఒక్కడిగా వచ్చి ఒక్కరుగా వెళ్ళిపోతున్నామనంటే మన యాత్రలో, మన విశ్వాసంలో, మన ప్రేయర్ లైఫ్ అది మనకే సరిపోవట్లేదు. మన ప్రార్థన జీవితం మనకే, చెప్పండి, సరిపోవట్లేదు. అందుకే ఆ తరువాత చదవాలి. దాంట్లో ఏమనుంది? గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని, కోత యజమానుని వేడుకొనుడి. ప్రేయర్ చేయండి. పనివారు కావాలి. వచ్చిన వాళ్ళందరూ పనిచేసేవాళ్ళు కాదేమో, పనివారు కావాలి. మనం అనుకుందాం, ఇంట్లో చాలా వస్తువులు మనం కొని ఉంటాం అనుకోండి, అన్నీ ఉపయోగపడేటివేనా? ఉపయోగపడనివి కూడా ఉంటాయి. షోకేజ్లో కొన్ని గ్లాసులు పెట్టుంటారు, కొన్ని ఫ్లవర్ వాజులు పెట్టుంటారు, కొన్ని బయట కూడా ఫ్లవర్ వాజుల్లా కనబడుతుంటాయి. ఇవన్నీ మనకేం సేద్యం చేస్తాయి చెప్పండి? ఏం చేయి. ఊరికి అట సోక్కి కనబడేదానికి, సొగుసుగా కనబడేదానికి అట్లా పెడతారు. కానీ అదే వంటింట్లో గంట ఉంది, వంటింట్లో దోశ పెనం ఉంది, వంటింట్లో అంత పాత్ర, పాలు కాసుకుని ఉండదు, నీళ్లు కాసుకుని ఉండదు, అన్నం చేసేది ఉండదు, కూర చేసేది ఉండదు. అవి ఊరికే ఉంటాయా? 365 రోజులు వాటికి ఎడతెరుపు లేని పని ఉంటుంది వాటికి. అవి పని చేయకపోతే మనం అయిపోయినట్టే, అవునా కాదు? అవి పని చేయకపోతే అంతే. మరి భూమి మీద రక్షించబడిన బిడ్డలు ప్రార్థన చేయకుండా ఉండలేరు. ప్రార్థన తమ కొరకు చేసుకుంటారు, రక్షించబడే వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేస్తారు. అంతేకాదు, వారు పనివారై పనివారి కొరకు కూడా ప్రార్థన చేస్తారు. వేడుకొనుడి. ఈ అంశాన్ని మనం యేసు ప్రభు లైఫ్ తీసుకుంటే, ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయనకి ఏముంది చెప్పండి అవసరం? అసలు దేవుడు సృష్టికర్త, ఆయన ఏం చేయాలి? ఆయన చేయాల్సిన అవసరం ఏముంది? ప్రార్థన. ఆయనే ఒక ప్రార్థన నిధి. ఆయన ఏం చేశాడు చూడు, లూకాసు వార్తలో అధ్యాయం 31వ వచనంలో, లూకా 3:31. మ్యాన్ హల్లెలూయా. 3 లూకా 31 చదవండి. హల్లెలూయా. 21 నాయన, 31 కాదు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా
అవసరం ఏముందంటారు? అది చూడండి ఒకసారి. యేసు కూడా బాప్తిస్మం పొంది ఏమి చేయుచుండగా చెప్పాలి, ప్రార్థన. అదే మరి ఇది మన నిజ జీవితంలో ఉండవలసిన నిధి. యేసు కూడా ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చును. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు నీ యందు నేను ఆనందించునని ఒక శబ్దము, హల్లెలూయా. చూడండి ఒకసారి మీరు. కాబట్టి ఈ లోపలున్న ఆ ఉనికిని గమనించండి. నేను అందుకే చాలా ప్రాధేయపడి చెప్తుంటాను, దయచేసి రండి, దయచేసి రండి. దేవుని సన్నిధిలో కనిపెడదాం. తెలుసో తెలియకో మన వంతు ప్రభు యొక్క సన్నిధిని ప్రాధేయపడదాం. రండి దేవుని బిడ్డలారా, ఆలోచిస్తాము. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము చెప్పండి. ఆ దినాల్లో దేవదేవుడు యేసయ్య, ఆ ప్రియమైన తండ్రి, ఆకాశాన్ని ఆయన మొట్టమొదట తెరిచేశాడు. ఆ తాళాన్ని ఆయన తీసేసేసి నా పిల్లలు ప్రార్థన చేసినప్పుడల్లా ఆకాశము తెరవబడాలి, పరిశుద్ధాత్మ వారి మీదికి దిగాలి, దేవుని సన్నిధిని బిడ్డలు అనుభవించాలి అని కుమ్మరించేశాడు ఆకాశంలో నుంచి. మళ్ళీ ప్రతిసారి ఆకాశం తెరవాల్సిన పని లేదు. ఆల్రెడీ మన శిరస్సు మీదకి వచ్చేసాడు ఆత్మది. నీవు మోకరిస్తే చాలు భాషలతో నింపబడతావు, మోకరిస్తే ఆత్మలో నింపబడతావు. ఒక 15-20 మినిట్స్ ప్రేయర్ చేస్తుంటుండగానే నీలో ఉండవు, తన్మయంలో ఉంటావు, స్వాధీనం తప్పినట్టు ఉంటావు. సో దేవుని శక్తిని గమనించండి, దేవుని ప్రభావాన్ని గమనించండి. ఎప్పుడో దేవుడు ఆకాశపు తూము తిప్పేసి కుమ్మరించేశాడు. కుమ్మరించబడిన ఆత్మ నీ మీద అల్లాడుతుంది. గ్రహించాలి. ఇంకా ఆత్మదేవుని స్వాధీనంలోనికి ప్రార్థన చేసేటువంటి బిడలు దూరంగా ఉన్నారంటే వారి కోసం మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఎప్పుడూ గుళ్ళో కూర్చొని 365 రోజులు, లేకపోతే సంవత్సరం అంతా, సంవత్సరాల తరబడి వాళ్ళు లోపలే ఉంటారు. మనం ప్రార్థనే చేస్తుంటే వాళ్ళు ఎప్పుడూ రాకపోతే దాని అర్థం ఏంటంటే, మీరు బాగా ఆలోచించాలి, కాటు మరిగిపోయినారని అర్థం. ప్రమాదం అది. ఒక్కసారి మెత్తటి మనస్సు కఠినమైపోయిందంటే తిరిగి అది మెత్తన అవ్వడం డేంజర్, చాలా కష్టం. ఒకసారి రాతి గుండె అయిపోయిందంటే దాన్ని పగలగొట్టడం ఎవరి తరం కాదు. అది వాళ్ళకి తెలీదు, వాళ్ళకి అర్థం కాదు. దేవుని ప్రేమను రుచి చూచి తిరిగి మరలా వెనకబడిపోతే, దేవుని సన్నిధిని రుచి చూచి తిరిగి మరలా వెనకబడిపోతే భక్తి అనుభవం ఉంటుంది, కానీ వారిలో ఏముండదంటే ఆత్మదేవుని క్రియలు ఉండవు, మారు మనసు ఉండదు. ప్రమాదం కదా, ఎంత భయంకరం. ఎటువంటి ప్రమాదమో చెప్తాను నేను. యేసు ప్రభు జీవితంలో ఆయన బాప్తిస్మం పొంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం ఏమైంది చూడండి. పరిశుద్ధాత్మ దిగి, నా ప్రియకుమారుడా నీ అందు నేను, హల్లెలూయా. ఆనాడు కుమ్మరించబడిన ఆత్మ ఆయన ఏ పని పూనుకున్నా ఆయనతో కూడా ఉంది ఆత్మ.
ఆయన ఏ పనిలోకి వెళ్ళినా ఆయనతో దేవుని ఆత్మ పని చేస్తుంది. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుదామా? చదవండి అమ్మా. ఆయన పెందలకడనే లేచి ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏమని చూడండి ఇక్కడ, అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన. ఇప్పుడు లూకా సువార్త 5:16 దాని అనుబంధం. లూకా 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎప్పుడు సందర్భం ఏంటంటే ఇది పరిచర్య ప్రారంభించాడు ఆయన. ఎప్పుడు లోకములోకి వెళ్ళాలనుకున్నాడో, లోకములో తన పనిని ప్రారంభించాలి అనుకున్నాడో, అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టాడు. అరణ్యము మీన్స్ ఒంటరిగా ఏకాంత ప్రార్థన. మన చుట్టూ అడవి లేదు, మనం ఏ అడవికి వెళ్ళలేము. ఇజ్రాయెల్ దేశంలో అడవి ఉంది గనుక అందులోకి వెళ్ళారు ఏకాంతంగా. ఆయన నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తలదాచుకోవడానికి కూడా ఏమి లేదు, స్థలం లేదు. మనకున్నట్లు నివాసాలు ఆయనకి లేవు, ఆ దినాల్లో లేవు. ఆ ప్రియుని గురించి అనుకుంటేనే గుండె చలించి పోద్ది. ఆయనకి అటువంటి ఒక గది లేకపోతే ఒక అంతఃపురము, ప్యాలెస్ ఆయన అనుకుంటే ఆకాశము భూమి అందనంత ప్యాలెస్ ఆయన నోటి మాటతో చేసుకోగలడు. ఆయనకి అది ఉంది. కానీ ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. మనం ఆయన కొరకు కట్టేది ఏమి లేదు. సో దేవుడు ఏకాంతంగా అరణ్యములోకి వెళ్ళి పని కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు అందామా, మనం ఏ పనైనా పూనుకునేటప్పుడు మన ప్రార్థనని ఎవరికో అంటకట్టేస్తున్నాం. ఎంత భయంకరమైన తెగులో ఇది. ఎవరికో ఈ ప్రార్థన అంటగట్టేసి నీ మనస్సుని పదును పెట్టుకోవాల్సింది వదిలిపెట్టి, మన మనస్సుకి అభిషేకం తెచ్చుకోవాల్సింది వదిలిపెట్టి, ఆ బాధ్యత మన మీద వేసుకోవాల్సింది వదిలిపెట్టి, మనము ఎవరికో దాన్ని తగిలించేసి వాళ్ళు చేయరు ప్రార్థన, వాళ్ళు చెప్తారు అంతే. కింద స్క్రోల్లో వెళ్తూ ఉంటుంది, ప్రేయర్ రిక్వెస్ట్ అని ఇచ్చి కింద కాంటాక్ట్ నంబర్ ఇస్తాడు. మీరు ఫోన్ చేసి చూడండి, ఆ కాంటాక్ట్ నంబరు ఆ పాస్టర్ దై ఉండదు, ఆయన నంబర్ వేరు. వీళ్ళు ఎవరంటే అక్కడ ఉండేటువంటి కోవర్కర్సో లేకపోతే అక్కడ ఉంటారు కదా, వాళ్ళేం మన వాలంటీర్స్ నంబర్స్ అయ్యంతే. పొరపాటును కూడా అయ్యగారు లైన్లోకి రారు. చేయమనండి చూద్దాం. ఆయనతో ఫోటో తీసుకుంటే ఒక కాస్టు, ఆయనతో నిలబడితే ఒక ఖరీదు. మొన్న బర్త్డే జరుపుకుంటున్నారు, వెళ్తూ ఉంటే విశ్వాసులు చెయ్యిచ్చి షేక్ హ్యాండ్, బర్త్డే విషెస్ చెప్పడానికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇద్దరికో ఇచ్చి మూడో వ్యక్తికి ఇవ్వడానికి అతనికి ధైర్యం చాలట్లేదు. లోపల ఎవడన్నా ఉన్నాడేమో, ఏమన్నా ఇసరుతాడు ఏమన్నా భయపడి చేయి చూపించేసి పోతా ఉన్నాడు నడిచి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ విధంగా నేను ఉండనందుకు, ఆ ప్లేస్ నాది కానందుకు దేవునికి స్తోత్రం అనిపించింది. దేవునికి స్తోత్రం. వద్దు, మనకు అంత పెద్ద సెలబ్రిటీ అవ్వడం ప్రమాదం తప్ప వేరొకటి కాదు. పరలోకం ఉంటుందో ఉండదో దేవుని తెలియాలి. అది వాళ్ళ నంబర్లు మన దగ్గర ఉండవు, వాళ్ళు ఇవ్వరు. అంత అవసరం లేదు. యేసయ్య మనకు దాయాదేమి కాదు, పగవాడు పరాయివాడు కాదు.
ఆయన మన తండ్రి. తట్టుడి నీకు తెరవబడును, వెదకుడి దొరుకును, అడుగుడి పా. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడంట కదా. ఇప్పుడు మన మోకాళ్ళు ఏమైనాయి? మన ప్రార్థన గదిలో మన పర్సనల్ వ్యక్తిగత ప్రార్థన ఏమైనట్టు? అది అడుగు. నిన్న సండే పెద్ద ఆయన వాక్యం చెప్తూ ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశారట. చేస్తే నాకు 10,000 అవసరము అని అంటే చెప్పాడన్నాం కదా. ఆయన అన్నాడట, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏదన్నా ఒక ద్వారం తెరిస్తే చేద్దామని ప్రార్థన చేస్తానే ఉన్నాడంట. అప్పుడు నాకు తెలియదు ఆ ప్రార్థన చేయడం అని. వారం రోజులు ఉపవాసం ఉంటే దేవుడు తప్పకుండా ద్వారం తెరిచినట్టు నిన్న మంచి సాక్ష్యం చెప్పాడు. మొన్న మనం ప్రేయర్ చేయడం అలవాటు చేసుకుని ప్రతి నాడి ఎముక అవన్నీ ప్రేయర్ ప్రార్థన మూలంగా కదిలి ఏకాగ్రతలోకి వచ్చేస్తాయి. మీకు ఒక ఆశ్చర్యమైన సంభవం చెప్తాను వినండి. పరలోకంలో కూడా ప్రేయర్ కొనసాగుతుంది పరిచర్యలాగా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, పరలోకంలో కూడా ఈ ప్రార్థన అంట పరిచర్య కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, మనం అసలు ఆశ్చర్యపోవాలి ఈ మాటకి. ఎందుకని? పరలోకంలో ఈ పని ఎందుకు అబ్బా అనుకోవాలి మనం, కానీ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. చూద్దాము, ఒకసారి చదువుదామా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని వారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంలో కుమారుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విజ్ఞాపన. పరలోకంలో ఈ పరిచర్య జరుగుతూనే ఉంది. ఎందుకని? మనం నిలబడాలని, మనం అభిషేకం పొందాలని, మనం ప్రభు సన్నిధిలో ఉండాలని, ప్రభు కొరకు బలమైన సాధనాలుగా, రక్షించబడ్డ పాత్రలుగా, రక్షణ కొరకు ఎదురు చూసేవారిని, రక్షణ కొరకు వేచి ఉన్న ప్రజల రక్షణ పొందుకునేలాగా ప్రార్థన చేసే బిడలుగా, దేవుని యొక్క పనిముట్లుగా, కోత విస్తారం పనివారు కొద్దిగా ఉన్నారే, వారిని సిద్ధపరిచే ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. ఇది కేవలం మనకు మాత్రమే కాదు, యేసు ప్రభు గొప్ప మాదిరిని కనపరిచినట్లుగా కూడా మనం చూసాం. యేసు ప్రభులు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురములా దిగడు. ప్రైజ్ ది లార్డ్. కుమ్మరించబడిపోయింది. కుమ్మరించబడినటువంటి ప్రార్థన ఆత్మ లాగా ఆయన స్టిల్ ఇప్పుడు కూడా మన కొరకు వేచి ఉన్నారు. ప్రభు ఆత్మ వేచి ఉంది. చూడండి, మనం ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు కూడా ఎన్నో నిమిషాలు పాడుతూ ఉంటే కొంతమంది ఇట్టని అట్టని నీలిగి నిక్కి ఆవిలించి ఏదేదో చేసి ఆ తర్వాత వాయిద్యం డబా 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 అంటే అప్పుడు అసలు అది రైమింగ్ అలాగే చెప్తూ ఉంటే ఇంకేమి చేసే తట్టుకోలేక ఏడెగిరి ఆడదూకి 2 సీట్లు చప్పట్లు కొట్టి ఆ తర్వాత ఇంటికి పోతారు. చూడండి, ఆ ఆరాధన చూడాలి. మరి ఇంకా కొంతమంది బిడ్డలు పాట పాడుచుండగానే ఆరాధనాత్మ లోపల అలాగే గంతులేస్తూ వారి ముఖ ప్రకాశం చూసి మనం పరవశిస్తాం. వారి ఆనందాన్ని చూసి మనం కూడా ఏకీభవిస్తాం. వారితో పాటు ఐక్యతని కనపరుస్తాం. ఎంత మంచి ఫెలోషిప్, సహవాసము అని ఆనందిస్తాం బిడ్డలారా. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఇటువంటి శ్లాఘ్యత ప్రభు దయచేసరే. ఆ తెరవబడిన
ఆ ద్వారం కుమ్మరించబడిన ఆత్మ నిలబడుకొని ఉంది. మనం అన్నిసార్లు స్తోత్రం 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 అనబడలేదు. కొన్నిసార్లు 4 స్తోత్రాలు చెప్పిన తర్వాత ఇంకా పరవశమైపోతాం. మనలో మనముండం విభజించబడినటువంటి సోల్ అది అపరిమితమైన ప్రభావం ధరించుకొని అలాగ శక్తి, తెలియని శక్తి దేహం మీదకి వచ్చేస్తుంది. అంతే, తెలియని శక్తి. ఈ అనుభవం చాలామందికి, క్రైస్తవుల్లో సేవకులకు కూడా చాలామందికి లేదు. ఇది మీకు తెలియదు. చాలామందికి సేవకులకు కూడా తెలియదు. ఎంతసేపు స్కూల్లో టీచర్ పాఠం చెప్పినట్టే యేసు ప్రభు ఇట్ట చేశాడు అట్ట చేశాడు 4 మాటలు చెప్పి వాళ్ళు ఎట్ట వింటున్నారో ఎట్ట పొద్దుపోతున్నదో భగవంతుడికే తెలియాలి. మరి అంటున్నాను, ఆత్మదేవుడు మనతో లేకపోతే ఆ బండి దొలడమే కష్టం, మనకు చాలా కష్టం. ఆత్మదేవుని నడిపింపు ఉంటేనే మనకు టైము తెలియదు, ఎంతో దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మదేవుని యొక్క నడిపింపు అదుగో కాసుకొని 4-5 స్తోత్రాలు చెప్పిన తర్వాత ఆత్మ కుమ్మరించబడిపోద్ది. కుమ్మరించబడితే ఉపయోగం ఏంటంటే మన పనుల్లో కానీ, మన భారాల్లో కానీ, కష్టాల్లో కానీ ఆయన అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేసే ఏమి పొందుకున్నాడంటే శక్తిని పొందుకున్నాడు. ఆయన తన యొక్క యాత్రలో ముందుకెళ్ళటానికి శక్తిని పొందుకున్నాడు. నేనన్నా, ఈరోజు నువ్వు శక్తిని పొందుకుందాం. మనం ఎందుకో తెలుసా? మనకు ఎదురయ్యే శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు, ప్రతి విధమైనటువంటి ఎదురు దెబ్బలు, రకరకాలైనటువంటి ఎదిరింపులన్నింటిలో తట్టుకోవాలంటే మనకేం కావాలి చెప్పండి? శక్తి కావాలి. ఏం కావాలి? శక్తి కావాలి. ప్రార్థనా శక్తి. అందుకే ఓ పాట కూడా పాడతారు కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. అంటే అలాంటి సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ప్రార్థనా శక్తి నాకు కావాలి. కొంచెం మనలో కూడా ఉద్యమం వస్తుంది, మనలో కూడా ఆ యొక్క జీవం లోపల తొణికిసలాడుతుంది. అది ఎప్పుడో ఒకసారి ఉంటాం కాదు. కానీ నేను అంటాను, సభగా సహవాసంగా కూడినప్పుడు దాని యొక్క ఉన్ముఖతను కనపరచడం అది జరగాలి. అదేవిధంగా మనం ఇటువంటి నిధిని పొందుకోవడానికి మన ప్రభు అయిన యేసు తండ్రి కుడి పార్శ్వంలో విజ్ఞాపన, పరలోకంలో కూడా ఆ పరిచర్య కొనసాగుతూనే ఉంది. ఇంకా ప్రార్థన సంఘపరంగా తీసుకుంటే ఏం జరుగుతుందో అపోస్తుల కార్యం 1:14 చూద్దామా? అపోస్తుల కార్యం, మనం కొంచెం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యం 1:14 ఏమంటాడు? వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులరా, బాగా ఆలోచించండి. ఎప్పుడు ఈ ప్రార్థన కొనసాగిందో దాని తర్వాతనే వాళ్ళ ప్రార్థన బలము చేత సంఘము స్థాపించబడింది. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తారా? దీని ఆంతర్యం చెప్తానండి. ప్రార్థన బలము చేత సంఘము స్థాపించబడింది. బిడ్డలారా, సంఘము అంటేనే ఒక పునాది. మనము పాలరాళ్లతో కట్టొచ్చు, నీళ్ళరాళ్లతో కట్టొచ్చు, ఇంక ఏ రాళ్లతోనన్నా కట్టొచ్చు కాక. కానీ ప్రార్థనాత్మతో కట్టిన సంఘం ప్రార్థన ఉనికి అంటే వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఆమేన్. ప్రార్థన వాతావరణాన్ని చెప్పరే కలిగి ఉంటుంది. బాగా ఆలోచించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడు సపోజ్ అప్పుడు అనుకునేవాళ్ళు,
నెల్లూరు కపడిపాళ్యం అంటేనే కొంచెం భయం ఉండేది. ఇప్పుడు అదేవిధంగా కొన్ని ఉన్నాయి. స్టువర్ట్పురం, ఓకే, స్టువర్ట్పురం అంటేనే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. అక్కడ పుట్టి పెరిగితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఉండే ప్రజల లక్షణాలు వస్తాయా రావా? అది దానికి చెప్పాను. ఇది ఏ ప్రాంతములో పుడితే ఆ ప్రాంతములో ఉన్న వాతావరణం తప్పకుండా బ్లడ్లో ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇందులో ఏ తేడా లేదు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఏ బిడ్డ ఎక్కడ పుట్టినా సంఘ వాతావరణంలోకి వస్తే, ప్రార్థన ఆత్మ వాతావరణంలోనే పెరిగితే వాళ్ళ ముగింపు ఎలా ఉంటుందో మనమే చెప్పాలి. మనం ఏ రక్తంలో పుట్టినా, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం మొదటి మాట, 3వ అధ్యాయం మొదటి మాట, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ఆగుదామని. పేతురు యోహాను ఏ వాతావరణంలో పెరిగిన వారు మీరు? అసలు పీటర్ ఫిషర్మెన్, చేపలు పట్టేవాడు. తన భాష కూడా చేపలు పట్టేవాడి భాషను బట్టే ఇతడు ఎవరితో కూడా ఉన్నారని క్యాలిక్యులేషన్ చేశారు. వాళ్ళు కనిపెట్టేశారు. నువ్వు పలాని వాడివి, నువ్వు పలానా ప్రజల్లో ఉండేవాడివి కదా అని కనిపెట్టేశారు. బట్ అలాంటి వ్యక్తికి చూడండి, ప్రార్థన వాతావరణం. పేతురు మల్కు చెవిని ఏం చేశాడు చెప్పండి? నరికి పారేసినాడు. అంత ఆవేశపరుడు అటువంటి వాడు. మా యేసు ప్రభు జోలికి వస్తావా, చూడు నీకు సంగతి చెప్తానని కత్తి తీసుకొని చెవి నరికి అయినాడు. అలాంటి వ్యక్తిని గురించి బైబిల్ ఉంది, ప్రార్థనా వాతావరణంలో పెరిగాడని. రక్తంలో మార్పు వచ్చేసింది. ఈరోజు నీకు నాకు తెలియాల్సింది ఏందో తెలుసా? పిల్లలకు అర్థం కానీ కాకపోని, చిన్న పిల్లకాయలు కదా, వాళ్ళకి విషయం తెలియదు, వాళ్ళు అట్టే ఉంటారు. ఉంచుకోండి మరి ఇంట్లో. బాగా ఆలోచించండి. సేవకుని మాట మీరు వినకుండా, లేకపోతే వాళ్ళ చేత విననీయకుండా చేశారే అనుకోండి, నష్టం ఎవరిది? వాతావరణంలో నుంచి తప్పిపోతారు. వాళ్ళలో ఉండే రక్తమే ఉంటుంది, ఉండే స్వభావమే ఉంటుంది. ఇప్పుడు అలా ఉంటారు, కానీ వారి టైం వచ్చినప్పుడు ఆ రక్తం చేసే పని మామూలుది కాదు, మామూలుగా చేయదు. చాలా చాలా ప్రమాదం. నేను అదే ఉదయం కూడా అన్నాను అనుకుంటాను. పాపం సంతవేలూరులో సుధాకర్ అని పెళ్ళయింది, కొడుకు కూడా పుట్టాడు. పోయిన ఆదివారం అంటే కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది. నిదానంగా బయటకు వచ్చాయి వాడి విషయాలని. నేను అంటే అప్పటి వరకు ప్రార్థనకు వస్తే బయటపడేవాడు కాదు, ప్రార్థనకు వస్తే స్తోత్రం చెప్పేవాడు. అప్పుడప్పుడు పెద్దగా డోలు కొట్టి పాట పాడితే ఏడెగిరాడు దూకేవాడు. ఆత్మలో దూకుతున్నాడు సంతోషంగా అనుకున్నాను. నేను ఎప్పుడన్నా ఒకసారి పోయేవాడు సంతవేలూరుకి. తీరా చూస్తే ఆయన పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే, మత్తు పానీయాలకు అలవాటు అయిపోయాడు. భార్యను కొట్టి, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా. పోయిన ఆదివారం రోజు అక్కడున్న ఒక ఇల్లు మేడ మీదకి ఎక్కి వాడికి ఏదో అయితే దూకాలని అనేసి దూకేద్దాం అనుకున్నాడు. బ్లడ్ ఎంత పని చేస్తుందని దాన్ని ప్రార్థనలో పడేస్తే, వాక్యం చేత పట్టుకుంటే, తనకంటే తెలియదు పాపం, తన తల్లిదండ్రులకు అమాయకులు.
రక్షించబడ్డ మన సంగతి ఏంటి? కాబట్టి ఈ భారం ఒక సేవకుడిని మీదనే కాదు, కుటుంబాలు షేర్ చేసుకోవాలి. మీరు తెలుసుకోండి, నేను మీకు కొద్ది డైరెక్ట్గానే చెప్తున్నాను. పిల్లలు కలిగిన వాళ్ళు, భర్తలు, భార్యలు మారు మనసు లేకపోతే, భర్తలు మారు మనసు లేకపోతే వెనకేసుకురాకండి, పోషించబాకండి. నీ తర్వాత నీ వెనకలోళ్ళందరూ కళ్ళమైపోయి దేవుని మాట వినని ప్రజలుగా మారిపోతారు. అదేనా నువ్వు సంపాదించి ఈ లోకంలో పెట్టిపోయింది? ఈరోజు సేవకుండా నన్ను ప్రేమించి నా అవసరత తీర్చో, నా అక్కర తీర్చో, నాకు హారాలు కప్పో, నాకు ఏవేవో చేస్తే నేను గన తృప్తి పడిపోయినట్టే నా అంతటి భ్రష్టుడు ఇంకొకళ్ళు లేడు. ఈవిని అపేక్షించి తిరిగేవాడిని అయిపోతా. నేను గనక ముఖం గిల్లి ముద్దు పెట్టుకుని, అంటే అలాంటి మాటలతో గన మనుషుల్ని రాబట్టుకుంటే ఎవరికీ నేను పగవాణ్ణి కాదు. కానీ నేను అలా బతకలేను. కానీ చాలామంది నన్ను ప్రేమించి వాళ్ళకి తగిన కానుక నాకు ఇచ్చి నీళ్లు పాలిచ్చి ఆదరిస్తారు. నేను మాట్లాడే మాటలకి రూపాయి ఇవ్వాలని మనసు కూడా వాడికి రాదు. నేను అనుకుంటాను, పోతే పోని, అవసరం లేదు. దేవుడు నాకు గెంజిపోస్తాడు. సత్యం మాత్రం కునికి నిద్రపోయే ప్రసక్తి లేదు. సత్యం సత్యమే. విను, నువ్వు బ్రతికుండగానే ప్రార్థన వాతావరణాన్ని నీ ఇంట్లో కప్పేయాలి. నువ్వైనా నేనైనా అంతే. సంఘం ఇది. సంఘంలోకి మనం వస్తున్నాం, సంఘంలో నుంచి ఇంట్లోకి. చెప్పండి, ఎవరైనా కానీ మీరైనా కానీ అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వినాలి. ప్రేయర్ అట్మాస్ఫియర్ ఉండాలి మన ఇంట్లో, మన లోపల, మన హౌస్ చుట్టూ కమ్ముకోవాలి. కంచి వేస్తున్నాను ప్రభువా, నీ కాపుదల కావాలి ప్రభువా. నేను అంటున్నాను, మన ఆధిక్యత ఏంటో తెలుసా? మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. అది మన ఆధిక్యత. అవునా కాదా? మన ప్రార్థనకి జవాబునిచ్చే దేవుడున్నాడు. చదవండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో. మన ఆధిక్యత అదేమ్మా, మన ఆధిక్యత అదే. ఇంత గొప్ప ఆధిక్యతను పెట్టుకొని మనం చేతులు తడుముకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పరిస్థితి అయిపోతుంది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా ఎక్కడున్నాడు? ఆయన మనకు సమీపముగా ఉన్నట్టు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మీరు బాగా గమనించండి. ప్రార్థన ఆత్మ యొక్క వాంఛ, దాన్ని వ్యక్తపరచవచ్చు, వ్యక్తపరచకపోవచ్చు అండి. కొంతమంది బయటపడరు. నేను ప్రార్థన చేస్తుండా చెప్పనక్కర్లేదు. వాళ్ళ విధానంలో వాళ్ళు ఉంటారు, మౌనంగా ఉంటారు, వాళ్ళ ప్రేయర్ లైఫ్లో ఉంటారు. తప్పు కాదు. అది వ్యక్తపరచవచ్చు, వ్యక్తపరచక పోవచ్చు. కానీ పసిబిడ్డ, అసలు ప్రార్థన అంటే పసిబిడ్డ లాంగ్వేజ్లో సామాన్య మాటలతో ప్రతి ఒక్కరికి ప్రేయర్ అనేది వచ్చేసి ఉండాలి. ప్రేయర్ లైఫ్ లోపల సామాన్య మాటలతోనే, ఏవో సంస్కృత భాష పదాలు కలుపుకొని సంస్కృతంలోనే మాట్లాడితేనే యేసయ్య అంటాడు, పదజాలాలు కరెక్ట్గా ఉంటేనే, పెద్ద పెద్ద మాటలు వాడితేనే కాదు. మనకు తెలిసిన భాష, తెలిసిన మాటల్లో మన అవసరతని, మన బాధ భావాన్ని ప్రభువుతో చెప్తే ప్రభు వినేటువంటి వాడు. అసలు ఒక డేంజరస్, ఒక భయంకరమైన మాట చెప్తానేనండి. ఇదంతటిది బైబిల్ అంతట్లో ఒక భయంకరమైన మాట.
ప్రార్థన లేమి గొప్ప పాపం. అసలు దొంగతనము, వ్యభిచారము, జూదము, త్రాగుడు ఎంత పాపమో ప్రార్థన లేమి అంతే అంతే గొప్ప పాపం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23లో ఈ మాట వ్రాయబడింది. చూద్దామా? ప్రార్థన లేమి చూద్దాం. ఇదిగో నేనున్నాను. ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, పట్టుకొంటినా, చేసి తినా, బాధ పెట్టి తినా, లంచము పుచ్చుకొంటినా, ఎక్కడ చదువుతున్నావమ్మా? 23 అమ్మా. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని, ఎంత భయంకరమో, ఎంత భయంకరమో. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇటువంటి దైవీకమైన ఆత్మీయ క్రమశిక్షణలోకి మనం రాకుండా క్రమహీనమైన మార్గాలు ఎన్నో లాగేసుకుంటున్నాయి. చివరిగా నేను చెప్తున్నాను, క్రమహీనమైన మార్గాల్లోనికి కొంతమందిని రండి బాబు ప్రార్థనకి అని అంటే కూడా చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు. పిల్లకాయలు ఎవరిని బిడ్డలే నేరుగా వస్తున్నారు. మంగళవారం బైబిల్ స్టడీ అనుకోండి, బిడ్డలేదు అని ఆపరేటింగ్కి మాత్రం వస్తున్నారు. వీళ్ళేదో ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. ఆపరేటింగ్ చేసేదానికి ఆపరేటర్స్, సోషల్ మీడియా ఆపరేటర్ డైరెక్టర్లు వచ్చినట్టు వస్తారనమాట. మరి మీరు ఏమైనా విశ్వాసులా లేకపోతే లోకస్తులా? మీకు ఈ భారం ఉందారని ఆడు చేరుకుని నా సై నవ్వితే ఇప్పుడు నా బుర్రలో ఉండేటిదంతా వాష్ అవుట్ అయిపోతుంది అనమాట. చూసేటప్పటికి ఎంత బాధేస్తుంది. దానికేనా మనం క్రమశిక్షణ లోపం అనేది అర్థమవుతుంది కదా. క్రమశిక్షణ లోపం. ఎంత నేర్పరితనం లోకంలో ఉన్నా దైవ క్రమంలో మారు మనసు లేకపోతే ప్రార్థనాత్మ లోపల నివాసం చేయదు, గూడు కట్టదు. గూడు కట్టకపోతే నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకోలేవు, ఇంకొకరి కొరకు ఏం చేస్తావు? గనుక రక్షించబడాల్సిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుని పని లోకంలో ఎంతో ఉంది, కోత విస్తారం. కనుక ప్రార్థన ఆత్మ కలిగిన యేసయ్య బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుండే ఆకాశము తెరవబడుట, పావురము దిగినట్లు పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఆయన పని కొరకు అరణ్యంలో ప్రార్థన చేస్తున్నారు, శక్తి పొందుకుంటున్నాడు. ఏమిటి భాగ్యం చెప్పండి, ఎటువంటి భాగ్యం. కనుక ఆ శక్తి వలన భూమి మీద దేవుడు సంఘాన్ని స్థాపించాడు. సంఘ స్థాపనలో ఆ ఉనికిలో మనలను బతకమన్నాడు. ప్రార్థన అట్మాస్ఫియర్లో మీరు బతకండి. మీకున్న భరోసా ఒక్కటే, మీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడున్నాడు. గనుక నీలో ఉన్న తీవ్రత వ్యక్తం చేయొచ్చు, వ్యక్తం చేయక పోవచ్చు. తీవ్రత మాత్రం లోపల మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. పసిపిల్లలు మాటలు నేర్చుకున్నట్టు తండ్రితో మాట్లాడడం, ప్రార్థన నేర్చుకోవాలి బిడ్డలు. కొంతమంది గంట కొట్టినట్టు ABCDEFGH అన్నట్లుగా డగడగడగడగడగ అంటే నేను చెప్తున్నాను వినండి. ప్రేయర్ అనేది నిదానించి మాట తర్వాత మాట మనం మాట్లాడితే, మన మాటే మనకు అర్థం కాకపోతే దేవునికి ఏమర్థం అవుతుంది? అది గణగణగణ కొండలో నీళ్ళు దొల్లించినట్టు అది ఒకటి. దానికి అలవాటు పడిపోబాకండి. ప్రేయర్ నెమ్మదిగా ప్రభువా 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 ఇలా కొన్ని మాటలతో హృదయాన్ని కుమ్మరించడం.
ఎప్పుడు అలా చేస్తావో ఆత్మలో తీవ్రత, నిశ్చలత, గుణాలలో మార్పులు, జీవన శైలిలో మార్పు, అభిషేకం, కాపుదల, నడిపింపు తప్పకుండా ఖచ్చితంగా వ్యక్తుల్ని వేలుతుంది. చూడొచ్చు మనం వాళ్ళని. క్రియలు లేకపోతే మన ప్రేయర్ లైఫ్ ఎట్లుంటుంది చెప్పండి. రేపటి నుంచి మంగళవారాల్లో ఎలా ప్రార్థించకూడదో 10 అంశాలు మనం తెలుసుకోబోతున్నాం. గనక క్రమశిక్షణారహితమైనటువంటి జీవితం జాగ్రత్త పడదాం. మన జీవితంలో దేవునితో, సంఘముతో, సహవాసంలో, వాక్యపు వెలుగులో చాలా జాగ్రత్త కలిగి ముందుకి వెళదాం. కొన్నింటిని నియంత్రించుకోవాలి, కొన్నింటిని కలుపుకోవాలి, కొన్నింటిని తెంచుకోవాలి, కొన్నింటిని కట్టుకోవాలి. ఇది గ్రహించి ముందుకెళ్దాం. ప్రభు మన హృదయంతో ఉండునుగాక. ప్రభు మనకు తోడ్పడునుగాక. మన మోకాళ్ళను ఆయన, సడలిన మోకాళ్ళని ఆయన స్థిరపరిచి మన ప్రతి ప్రశ్నకు, ప్రతి ప్రార్థన, ఆవేదనకు, విజ్ఞాపనకు ఆయన రెస్పాండ్ అయ్యి ఆయనే తన స్వరాన్ని మనకు వినిపింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, సమీపస్తుడా, మాతో నువ్వు ఉన్నావు. మేము మట్టివారం నీవే బాప్తిష్మం పొంది ప్రార్థనలో మూలుగుతుంటే మా పరిస్థితి ఏంటయ్యా? మా స్థితి ఏంటి? కనికరించుమా. ఆర్తధ్వని విను, మంగళార్పు విను ప్రభువా. క్రమహీనముగా మేము నడవక మీ ఆత్మ ఆధీనంలో ఉండుటకు సాయం చేయి. కృపని మమ్మల్ని సిద్ధపరచండి. ఆధ్యాత్మిక వాతావరణంలో, ప్రార్థన వాతావరణంలో ఆది సంగమం వెలిగింది, కట్టబడింది, స్థిరపడింది. మరి మా సంగతి ఏంటి? మేము భయపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం, మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మీ మేఘం కిందకు వస్తున్నాం. నీ స్వరాన్ని వినిపించు. సహాయకుడు తోడ్పడమని యేసు అధికారము గల నామంలో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మక నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో, సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం 5 నుంచి 6 దాకా, రేపు సాయంత్రం మళ్ళా 7:30 కాదు, 6:30 నుంచి 7:30 దాకా ప్రభు సన్నిధిలో కొనసాగుదాం. ఓపికన్న బిడ్డలు కొంచెం మీరు సమయాన్ని కేటాయించి ప్రభు సన్నిధిలో అమరుడ ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ.